శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము చేయి ఫోటో చూసి జాతకం చెప్పబడును. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గురూజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో కాల్ చేయండి, సమస్యల నుంచి బయటపడండి. ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ శక్తి యొక్క నీడ మిథున రాశి వారిపైన ఉంది. నిజం వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. త్వరలో మిథున రాశివారి యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆనందంతో ఎగిరి గంతేస్తారు. అయితే మిథున రాశివారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, ఏ శక్తి నీడ వారిపైన ఉంది, వారి యొక్క జీవితంలో ఆ శక్తి వల్ల ఎటువంటి అద్భుతాలు వారు చూస్తారు, ఎటువంటి ఆనందదాయకమైనటువంటి అద్భుతమైన ఫలితాలు వారు సొంతం చేసుకుంటారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, మిథున రాశివారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు అస్సలు వదిలిపెట్టరు. మిథున రాశివారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వారు బయటికి మాత్రం చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తారు. అంటే బయటి వ్యక్తులు చూస్తే కనుక అసలు వీరి యొక్క జీవితంలో ఏ కష్టం లేదు అనేట్లుగా వీరి యొక్క ముఖ కవలికలు కాని, ప్రవర్తన కాని ఉంటుంది. అయితే మిథున రాశి వారి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించే వ్యక్తులు ఉన్నట్లుగానే సమస్యలను పరిష్కరించే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది. అంటే మీ యొక్క లైఫ్ లో మీ కీడును కోరుకునే వ్యక్తులు చాలా మందే ఉంటారు. అయినప్పటికీ మీకు మంచి చేయాలని ప్రయత్నించే స్నేహితులు కూడా చాలా మందే ఉంటారని చెప్పుకోవాలి. అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా కాలంగా మీరు ఒక వ్యక్తి వల్ల ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవటంలో మీరు చాలాసార్లు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అటువంటి సమస్యకు అతి త్వరలో పరిష్కారం అయితే లభించబోతోంది. ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఇదివరకు ఏ రకాల సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో, అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. సమస్యలు, పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. అయితే కొంతమందికి వ్యాపార జీవితంలో, వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో సమస్యలు వస్తే, కొంతమందికి కుటుంబ జీవితంలో సమస్యలు వస్తాయి, ఆరోగ్యపరంగా సమస్యలు వస్తాయి. ఈ విధంగా సమస్యలు ప్రతి ఒక్కరికి కూడా భిన్నంగా ఉంటాయి. అయితే ఏ సమస్యలతో అయితే మీరు చాలా కాలంగా బాధపడుతున్నారో అటువంటి సమస్యలకు అతి త్వరలో పరిష్కారం అయితే లభించబోతుంది. ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క శక్తి నీడ మీపైన, మీ గృహం పైన కనిపిస్తుంది. కాబట్టి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా రీచ్ కాగలుగుతారు. అలాగే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని కూడా అన్వేషించగలుగుతారు. ఇదివరకు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలను ఇక ముందు అతి సులువుగా సాధించగలుగుతారు. ఎందుకంటే ఆ పరమశివుడు పార్వతీదేవి యొక్క శక్తి నీడ, అంటే అర్ధనారీశ్వర రూపంలో ఉన్నటువంటి ఆ శివుడి యొక్క నీడ మీపైన, మీ కుటుంబం పైన కనిపిస్తుంది. కాబట్టి మీ యొక్క జీవితంలో చాలా వరకు అద్భుతమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా చూస్తారు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి కూడా మీ ముందుకు అవకాశాలు ఎక్కువగా వస్తాయనే చెప్పుకోవాలి. అంటే మీ యొక్క లైఫ్ లో ఇదివరకు చాలా సందర్భాల్లో ఆర్థిక పురోగతి కోసం మీరు ప్రయత్నం చేశారు, కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలైతే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహించడానికి, మీ యొక్క జీవితంలో ప్రతి సమస్యకి పరిష్కారం చూపించడానికి ఆ పరమశివుడి యొక్క శక్తి నీడను మీ పైన ఉంచాడు. కాబట్టి మీ యొక్క జీవితంలో చాలా వరకు అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడబోతున్నారు. ఇదివరకు మీరు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో, ఇతరులకు మీరు చేసినటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మీకు మంచి ఫలితాన్నైతే అందించబోతున్నాయి. మిథున రాశి వారి యొక్క జీవితంలో వారు అద్భుతాలు సృష్టించబోతున్నారు. కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎవరైతే చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో వారు కన్న కలలు కూడా ఖచ్చితంగా నిజం కాబోతున్నాయనే చెప్పుకోవాలి. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి మాత్రమే కాదు, మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీకు ఉన్నటువంటి న్యాయపరమైన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా పరమశివుడు నెరవేర్చుతాడు. ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క శక్తి నీడ మీపైన ఉంది. కాబట్టి
మీ యొక్క జీవితంలో ప్రతి లక్ష్యాన్ని మీరు రీచ్ కాగలుగుతారు. పోటీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా అతి త్వరలో చక్కటి శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇదివరకు చదువుపై ఆసక్తి చూపించకుండా తక్కువ మార్కులు సాధించే విద్యార్థులు కూడా ఇక మీదట మీరు మంచి మార్కులు సాధించగలుగుతారు. చదువుపై ఆసక్తి కూడా పెరుగుతుంది. ఉపాధ్యాయుల నుండి అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి స్నేహితుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. ఏవైతే సాధించాలి అనుకుంటున్నారో వాటిని ఖచ్చితంగా సాధించగలుగుతారు. అలాగే మిథున రాశి వారి యొక్క జాతకంలో విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పుకోవాలి. విదేశీయానానికి సంబంధించి అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఇదివరకు అవకాశాల కోసం మీరు చాలా సందర్భాల్లో చాలా రకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఆ ప్రయత్నాలు ఇదివరకు ఏవీ కూడా ఫలించలేదు. ఇప్పుడు ఫలించబోతున్నాయి. విదేశీ వ్యాపార అవకాశాలు కానీ విదేశీ ఉద్యోగ అవకాశాలు కానీ మీ ముందుకు వస్తాయి. అలాగే మిథున రాశివారు ఆర్థిక పురోగతికి సంబంధించి అద్భుతమైన వార్తలు వినబోతున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తుల జీవితంలో ఆర్థిక పెరుగుదల కోసం మీరు చాలా కాలంగా నిరీక్షిస్తున్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క జీతం పెరుగుతుంది. అంటే ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించినంత ఇంక్రిమెంట్నైతే మీరు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే అర్హత ఉండి చాలా కాలంగా ప్రమోషన్ పొందుకోలేకపోతున్నటువంటి ఉద్యోగస్తుల జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మంచి ప్రమోషన్ అయితే మీరు పొందుకోబోతున్నారు. అలాగే పై అధికారుల ప్రశంసలు కూడా దక్కించుకుంటారు. ఉద్యోగ విషయంలో మీకు ఇదివరకు ప్రతికూలంగా నిలిచిన ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మారబోతుంది. అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో కళలకు సంబంధించి సాహిత్యానికి సంబంధించి అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి కూడా అవకాశాలు వారిని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. అతి త్వరలో మీ యొక్క జీవితంలో పూర్తి మార్పునైతే మీరు గమనిస్తారు. అంటే ఇదివరకు మీ జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది. అలాగే మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు, అగౌరవపరిచిన వ్యక్తుల ముందు మీరు తల ఎత్తుకొని నిలబడగలుగుతారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో ఊహించని లైఫ్ టర్నింగ్ పాయింట్ ని ఈ సమయంలో మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆ పరమశివుడి యొక్క శక్తి నీడ మీపైన మీ గృహం పైన ఉంది కాబట్టి మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అతి త్వరలో మీరు చూడబోతున్నారు. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఈ విధంగా ఏ వృత్తులు చేసేవారైనా సరే మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఆ పార్వతీ అమ్మవారిని ఆరాధించండి. అలాగే మీ యొక్క జీవితంలో గోమాతను సేవించడం ద్వారా కూడా సకల శుభాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దీపధూప నైవేద్యాలతో ఆరాధించండి. గోమాతను సేవించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది. వీలైతే శివుడికి రుద్రాభిషేకం చేయించండి. అలాగే ప్రతిరోజు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోండి. ప్రతి ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, ఏ శక్తి నీడ మిథున రాశి వారిపైన ఉంది, వారి యొక్క జీవితంలో ఎటువంటి ఫలితాలను వారు అతి త్వరలో చూడబోతున్నారు, ఎటువంటి అద్భుతాలు వారు సృష్టించబోతున్నారు. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.